అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విలువ కురుస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ లేదు. మరి ఈ అంశంపైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామకృష్ణ, మన వీక్షకులకు కూడా. సార్ 2019 నుంచి 24 మధ్యన ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఏదో మొత్తం మీద చేస్తారని చెప్పేసి యువత కూడా మంచిగా అప్పుడు ఓట్లు వేయడం జరిగింది. అయితే ఓట్లు వేసిన తర్వాత తెలిసింది ఈయన మనకు ఆదుకోడు, సో దోచుకుంటున్నాడు దాచుకుంటున్నాడు, కానీ మనల్ని ఏమి అభివృద్ధి పదంలో నడిపేలా లేరని చెప్పేసి చాలామంది నెత్తి నూరు బాదుకున్నారు. అయితే ఒక్క కంపెనీని కూడా తీసుకురాకపోవడం, ఉన్న కంపెనీని తరిమేయడం వంటివి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ మారాయి. యువతకి మంచిగా అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా చూస్తే కనుక అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రౌండింగ్ కూడా జరుగుతున్నాయి. మరి రీసెంట్గా మీకు కూడా బాగా అనుభవం ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ మరి ఆ మోటార్ సైకిల్ కూడా ఇక్కడ తయారీ విధానం కూడా ఇక్కడ సంస్థ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు 2500 కోట్లతో. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు రామకృష్ణ సార్, ఎప్పుడైనా సరే ప్రభుత్వం మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అలాగే ప్రభుత్వం మంచి భావంతో ఉంటే ఇతర సంస్థలు కూడా ఆ ప్రభుత్వం వైపుకి వస్తాయి. అలాగే భారతదేశం కూడా ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఆయన రావటం, అనేక బహుళజాతి సంస్థలు భారతదేశాన్ని లక్ష్యంగా పెట్టుకుని పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. ఆ వస్తున్న పెట్టుబడుల్లో కూడా 25% ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత చురుగ్గా ఉంది, మరింత స్నేహపూరితంగా ఉంది, పారదర్శకంగా ఉంది. తర్వాత వాళ్ళకి అనుమతుల్ని త్వరితగతినిస్తుంది, తర్వాత ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఏదైనా ఆపద వస్తే మన ఆదుకుంటుంది అనే భరోసా ఆ కంపెనీలకి రాబట్టే కదా. అవి బహుళజాతి సంస్థలైనా మనకి సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ మనకి సరైన వాతావరణం ఉందని ఎప్పటికప్పుడు నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలన్నింటినీ అన్వేషిస్తారు. ఆ దేశాల్లో ఉన్న రాష్ట్రాలని, ప్రావిన్సెస్ని ప్రాంతీయంగా కూడా ఎక్కడైతే బాగుంటుందని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్కాన్ చేసి ఆంధ్రప్రదేశ్ని మనకి సరైన ప్రదేశం అని వస్తున్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత, మీరు అన్నారు 19 నుంచి 24 వరకు రాలేదు. 19 నుంచి 24 వరకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలే ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, మనం తప్పు చేశాము అని. ఎప్పుడు చేసుకున్నారు? ప్రజావేదిక కూల్చడం ఎన్నికైన రెండో రోజునే, ముఖ్యమంత్రి అయిన రెండో రోజునే జిల్లా కలెక్టర్ల, ఎస్పీల సదస్సు అందులో నిర్వహిస్తూ ప్రజావేదికలో ఇంత అద్భుతమైన ప్రజావేదిక నిర్మించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, కానీ అది ఉంచకూడదని ఒక సంకుచిత భావంతో కూల్చేసినప్పుడే ప్రజలకు అర్థమైపోయింది ఇతను నైజమే. చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అంటే కూల్చేస్తున్న పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఉంది కదా. అయినా ఆయన అది పట్టించుకోడు, అవతల ఆయనకి రాకూడదు. నాకు 2 కళ్ళు పోయినా పర్వాలేదు, అవతలాడికి ఒక్కరినైనా పోవాలని కోరుకునే తత్వం ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం చెప్పటం కాదు. ప్రశాంత్ కిషోర్ ఆయనకి సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టి 2019లో ఆయనకి విజయాన్ని అందించిన, ఒక కుచిత భావంతో సంకుచితమైన పథకం ద్వారా అందించిన ప్రశాంత్ కిషోరే తిడుతున్నాడు ఆయన. ఇతను చాలా నీచమైన వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. అంత నీచమైన నైజం ఉంది ఆయనకని చెప్పి. సొంత చెల్లి కష్టపడి ఒక ప్రపంచంలో రికార్డు నెలకొల్పేటంత పాదయాత్ర చేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తే, తల్లి ముఖ్యమంత్రి చేయడానికి సహకరిస్తే, అలాగే నేను ఎంతో స్నేహభావంతో చేస్తే నాకు కూడా ద్రోహమే చేశాడని చెప్పాడు. కేఎస్ ప్రసాద్ అని నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో అతను చేసిన తప్పులన్నిటినీ సమర్థించుకుంటా వచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ట్రైటర్, అంటే ద్రోహి అన్నట్టుగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తుల మధ్య నేను ఉండను, అసలు వాళ్ళ ఛానల్కి కూడా వెళ్ళనని చెప్పాడు. ఒకేసారి ఎన్ని కూడా జరగల, యాదృచ్ఛికంగా అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు తెలుసుకుంటున్నారు. ఆయన కేసులు అన్నిటిలోనూ రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఆయన్ని నమ్మదగ్గ వ్యక్తి కాదని చెప్పాడు. అవును, అసలు అతనికి ఒక పరిపక్వత లేదు, మనుషుల్ని నమ్మడు, మనుషులకు సహాయం చేయడు. సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కూడా
అప్పనంగా దోసుకుతున్నాడు. ఏమాత్రం నిస్సిగ్గుగా ప్రజా జీవితంలో ఉన్నాను, నన్ను గురించి ఏమనుకుంటారని. ఎవరన్నా తల్లిని కోర్టులు పాలు చేస్తారా ఆస్తుల గొడవలో? అసలు గొడవేముంది? వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదని కదా నేను స్వశక్తితో స్వయంగా సంపాదించుకున్నానని కూడా చెప్పాడు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని. కానీ అది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పారిశ్రామికవేత్తలకి బదిలీ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళ సంస్థలో దానికి ప్రతిఫలంగా పెట్టుబడులు పెట్టించి అది ఈయన పేరుంటాం వలన ఇక నాదేనని అడ్డం తిరిగితే ఇవాళ విజయమ్మ గారు కూడా నిశ్చేష్టురాలు అయిపోయింది. ఇలాంటి వ్యక్తులు ఇతర సంస్థలని ఎందుకు రాణిస్తారు? ఇలాంటి వాళ్ళని నమ్మి ఏ సంస్థలు వస్తాయి? వచ్చిన సంస్థలే తిరిగి వెళ్ళిపోయినాయి. అమర్ రాజా లాంటి బ్యాటరీ వాళ్ళు మొత్తం చిత్తూరు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చిన కుటుంబం సంస్థ. వాళ్ళని అక్కడి నుంచి తోలేస్తే ఇక్కడ తుక్కుగూడ దగ్గర వాళ్ళకి భూమి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి తీసుకుంది. ఎంతో పెట్టుబడుల రూపంలో వచ్చినాయి, ఎంతోమంది ఉపాధికి కల్పించారు. అలాగే లులు గ్రూప్ని అక్కడ హెచ్ఎస్బిసి అని ఒక కంపెనీ ఉండేది ఆ రోజుల్లో వైజాగ్లో, సాఫ్ట్వేర్ కంపెనీ, ఏకైక కంపెనీ, దాన్ని కూడా తోలేశారు. అట్లా అక్కడ వైజాగ్లో దీనికోసం ఐటీ పరిశ్రమల కోసం నిర్మించిన టవర్స్ను కూడా మేము సచివాలయం పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా తోలేశారు. ఏ సంస్థని మిగలనివ్వాల. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం అన్ని విదేశాల్లోనూ అంతర్జాతీయంగా జరుగుతున్న పారిశ్రామికవేత్తల సదస్సులకు హాజరయ్యి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, వాతావరణం మారింది, మేము మీకు అండగా నిలబడతాము, మీకు రండి అని అంటే ఇవాళ భారతదేశంలో ఇంతవరకు వచ్చిన అత్యధిక పెట్టుబడి పెట్టే గూగుల్లో డేటా సెంటర్ వైజాగ్లో వచ్చింది. అది ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు, ఇంతవరకు వచ్చిన అత్యంత పెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. దేశవ్యాప్తంగా వచ్చినట్లు దేశవ్యాప్తంగా అనేక సార్లు వచ్చినాయి, కానీ అది అత్యంత పెద్ద సంస్థ అని చెప్పి. అలాగే అనేక సంస్థలు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు, అదానీ వాళ్ళు పెడుతున్నారు డేటా సెంటర్స్. అంటే ఒక అడుగు పడ్డం ఆలస్యం. ఇంకోటి వాటిని ఆపటానికి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి అని ఆయన సిట్టింగ్ ఎంపీతో కేసు వేయించారు. అవును. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ రాగానే మనం వాళ్ళకి అనుమతులు త్వరితగతిని ఇవ్వాలి, వాళ్ళని ఇటు తిప్పి అటు తిప్పి మాకెంత ఇస్తారని బేరం పెట్టుకుంటే ఎవరు వస్తారు? కియా సంస్థ ప్రారంభోత్సవం చేసి కార్లు విడుదల రోజున అతను గోరంట్ల మాధవ్ అనే లోకల్ ఎంపీని పిలిస్తే అతను వాళ్ళ మీద దౌర్జన్యంగా వ్యవహరించాడు. అది అంతర్జాతీయ వేదికల్లో చర్చ అయింది. ఇతర కంపెనీలు ఎట్లా వస్తాయి? వాళ్ళు అనుబంధ పరిశ్రమలు అక్కడ పెట్టకుండా కర్ణాటకకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఒకప్పుడు మా చిన్నప్పుడు బ్రహ్మాండమైన సంస్థ, తర్వాత అది అనేక కారణాల వల్ల మూతపడింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మీలాంటి యువకులందరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఆడుతున్నారు. అప్పట్లో ఊరికి ఒకటి కూడా ఉండేది కాదు, ఒక తాలూకాలో ఒకటి రెండు ఉండటం ఎక్కువ ఆ రోజుల్లో. రాజదూత్ మా ఫాదర్ కూడా ఉండేది రాజదూత్. అదే అంటున్నా, జావా ఒకటి ఉండేది, అదే ఇప్పుడు హెచ్డి అయింది. ఇప్పుడు మళ్ళీ జావా రివైవ్ అయింది. అదృష్టవశాత్తు ఏంటంటే గతంలో ఉన్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పుడు ఆ సంస్థ మళ్ళీ ఇవాళ 2500 కోట్ల పెట్టుబడి, 2500 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో వాళ్ళు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఆ బండి ఎలాంటి బండి అండి? ఇప్పుడు ఆ సంస్థ మళ్ళీ రావటం అంటే నాకైతే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఆ బండి సౌండ్, వెండి నాణ్యాల మోగిన రూపాయి మొత్తం వస్తుంది. బాగా ఇప్పుడు ఆదరణ పొందింది. అది గొప్ప విషయం ఏంటంటే అనేక కొత్త కంపెనీలు, కొత్త టెక్నాలజీలు వచ్చినా కూడా మళ్ళీ అదే రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడైతే అది సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు బండ్లు అవి బిఎస్ఏ అని ఆ రోజుల్లో అనేవాళ్ళు. ఆ రోజులు ఇంకొక పేరు కూడా ఉండేది దీనికి, కానీ ఇంజిన్ టెక్నాలజీ అంతా అదే. ఇప్పుడు మరి అట్లాంటి అనేక సంస్థలు వస్తున్నాయి ప్రతిరోజు. అప్పుడు వాళ్ళు దానికి ఏమంటున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఇవన్నీ ప్రకటించుకుంటుంది, అక్కడ ఏమీ జరగటం లేదని. ఇవన్నీ ఇప్పుడు నిన్న క్యారియర్ సంస్థ, అసలు ఆ క్యారియర్ సంస్థ అది అంతర్జాతీయంగా పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ ఏసీల్లో. వాళ్ళు భారీ ఏసీలు కూడా తయారు చేస్తారు, ఇండస్ట్రియల్ ఏసీస్. పెద్ద పెద్ద గోడౌన్స్కి, తర్వాత స్టోరేజీ వీటికి. అంటే మన సాధారణంగా ఇంట్లో 1 టన్ను 2 టన్ను ఉంటుంది, ఇది 5000 టన్ను కెపాసిటీ అంటే అవును, ఇంకా మామూలు విషయం కాదు. చెప్తున్నా కదా, పెద్ద పెద్ద స్టోరేజ్ లాట్కి, స్టోర్ హౌసెస్కి వాళ్ళు ఇవ్వగలుగుతారు పెద్ద పెద్ద మెషినరీస్. అలాంటి సంస్థ మరి నిన్న
వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసుకుందంటే శ్రీ సిటీలో ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ప్రతిష్టాత్మక. మళ్ళీ ఇది యాడ్ అయింది. తర్వాత విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్కి 80% ప్రొడక్షన్ కూడా రీచ్ అవుతామని చెబుతున్నారు. అవును. ఇవన్నీ కంటి ముందు జరుగుతున్న వాటిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవన్నీ బోగస్ అని అంటే ప్రజలకి అంత మాత్రం తెలీదా? ఇప్పుడు 2019-24 పరిపాలన ప్రజలు చూడబట్టే కదా ఆ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు 24 నుంచి 29 వరకు కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా. చూసినప్పుడు ఇంత ప్రగతి పదంలో వెళ్తున్న ప్రభుత్వాన్ని కాదని ఎవరు అనుకోగలుగుతారు? యూత్కి ఉపాధి కలుగుతుంది, గ్రామాలన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయి, ఇసుక విధానాన్ని ఫ్రీ చేశారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసేసారు, ప్రజల శ్రేయస్సు ముఖ్యమన్నారు. తర్వాత విదేశీ పెట్టుబడులు రావటం మూలాన్ని కదా ఏ దేశమైనా బాగుపడేది. ఇప్పుడు మోడీ గారు చెప్తున్నాడు కదా, మన దేశంలో వచ్చే 25% ఆంధ్రప్రదేశ్కి వెళ్తామంటే అది పెద్ద కితాబు. అవును కదా. కాబట్టి అటువంటి స్నేహపూరితంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ వరల్డ్ అంతా కూడా చూస్తుంది. ఇప్పుడు కెరియర్ సంస్థ ఇక్కడికి వచ్చిందంటే దానికి పోటీ సంస్థలు, సమాంతరమైన సంస్థలు అనేకం దృష్టి పెడతాయి. కెరీర్ ఎందుకు చూస్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్, అవునా కదా. అట్లా ఒక పక్షి వాళ్తే ఇప్పుడు సపోజ్ వలస పక్షులు వస్తూ ఉంటాయి. అప్పుడు వాటికి ఒకసారి అనుకూలమైన వాతావరణం వచ్చిన తర్వాత కొన్ని 100 ఏళ్ళు కూడా అక్కడికే వెళ్తూ ఉంటాయి. అక్కడ బయలుదేరిని అంటే ఆ ఖండంలో ఈ ఖండంలో వచ్చేరాక అది ఎగురుతానే ఉంటాయి. అట్లాగే వాళ్ళ ఒక కేంద్రంగా తయారైంది ఈ బహుళజాతి సంస్థలకు కానీ విదేశీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కానీ. కాబట్టి అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ, మన వీక్షకులకు.